గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దోపిడీ వైకాపా నైజం అన్నటువంటి వార్త హైలైట్ అయింది. సంపద సృష్టి తెలుగుదేశం పార్టీ విజన్. భూ కబ్జాల కోసమే భూభక్షణ చట్టం తెచ్చారు. గుడివాడ రా కదలరా సభలో చంద్రబాబు. అవినీతి అధికారులు జాగ్రత్త, తిరుపతిలో ఏం జరిగిందో చూశారుగా అంటూ హెచ్చరిక. ఎన్నికలు సమీపించడంతో మీ బిడ్డను ఆశీర్వదించాలని సీఎం జగన్ మరోసారి రాబోతున్నారు. జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంపద సృష్టిస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం సాయంత్రం రా కదలరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి అధికారులు జాగ్రత్తగా ఉండాలి, తిరుపతిలో ఏం జరిగిందో చూశారుగా. ఇష్టానుసారం మాట్లాడే వ్యక్తులు, బూతుల వ్యక్తులు ప్రజా చైతన్యంలో కొట్టుకుపోవడం, భూస్థాపితం కావడం ఖాయం. తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటూ పోతాం, బడిత పూజ చేస్తాం, తొందరలోనే నీ సంగతి చెప్తాను, వదిలిపెట్టేది లేదు, తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడదు అని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రాగానే భూభక్షణ చట్టాన్ని రద్దు చేస్తాం, దాని ప్రకారం వివాదం ఉంటే హైకోర్టుకు వెళ్లాలట, ఎంతమంది వెళ్తారు, అందుకే జగన్ ప్రభుత్వం భూ కబ్జాల కోసం ఈ చట్టాన్ని తెచ్చింది, తాను పేదవాడిగా పెత్తందారులతో పోరాటాలు చేస్తున్నట్టు సీఎం చెబుతున్నారు. రాష్ట్రంలో పేదవారు నిరుపేదలుగా మారారు. సీఎం జగన్ కోటీశ్వరుడయ్యారు. ఆస్తుల్లో సమాన వాటా హక్కు తెచ్చింది మన ఎన్టీఆర్. అలాంటి హక్కు ఇవ్వకుండా అమ్మను చెల్లిని గెంటేసిన గనుడు జగన్ అని ధ్వజమెత్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎర్రచందనం వైకాపా ఇంధనం అంటూ కొన్ని జిల్లాల్లో ఆ పార్టీకి స్మగ్లర్లే అండాదండ, అంగా అర్ధబలం మొదలు అన్నీ సమకూర్చేది వారే. ఆ పార్టీ అభ్యర్థులకు ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్మే పెట్టుబడి. ఎంవి సుబ్బారెడ్డి స్మగ్లరు, ఎంసీ విజయానందరెడ్డి పేరు మూసిన స్మగ్లరు, కొల్లం గంగిరెడ్డి అంతర్జాతీయ స్మగ్లర్. ఈ స్మగ్లింగ్ ఒక్కటే కాదు, వీళ్ళందరికీ ఉన్న మరో సామీప్యం. వీళ్ళంతా వీళ్ళ అధికార వైకాపా నాయకులు వీళ్ళే కాదు, ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో ఇలాంటి వారే అందరూ అంటూ వాళ్ళు ఏదో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారన్నట్టు. ఒకటి ఉదయాన్నే లెగవగానే పత్రిక చూడగానే ఒక నెగిటివిటీ కావాలా, ప్లస్ మా ఎజెండాని జనం మీద రుద్దాలి. సాధారణంగా ఈ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు మిస్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేకపోతే ఒక నిజం మాట్లాడుకుందాం. పాయింట్ ఇక్కడ ఏది ఈ మాట్లాడేటప్పుడు ఈ పత్రిక చూశాక, ఈ వార్తలు చూశాక ఎంత అసహ్యం పుట్టాలి, ఎంత చిరాకు పుట్టాలి. నెంబర్ 1 సంపద సృష్టి. హైదరాబాదులో వచ్చే సంపద నేను సృష్టించానని చెప్పడం తప్పించి ఉమ్మడి రాష్ట్రం అసలు ఎందుకు విడిపోయింది? సంపద కోసమే కదా. ఎవడో 10 మంది దోచుకుని హైదరాబాదులో సంపాదించుకున్నారని రాష్ట్రమే విడిపోయింది. అయినా సంపద సృష్టి ఎక్కడ? అమరావతిలో సృష్టిస్తాం. ఎవరికి? ఓ 29 గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి. అది కూడా ఆ రైతులకు కూడా అన్యాయమే జరిగింది. అక్కడ భూములు కొనుక్కున్నోడికి సంపద సృష్టి. మరి రాష్ట్రానికి ఏమొరిగింది? ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి జగను వాళ్ళ షర్మిలాకి లేకపోతే వాళ్ళ అమ్మతోనూ వాళ్ళతో ఆస్తి పంపకం దగ్గర గొడవ వచ్చింది. ఆస్తిని సగం పంచాలని ఎన్టీఆర్ గారు పెడితే మరి చంద్రబాబు గారి సోదరీమణులకి ఎంత డబ్బులు పంచి ఉంటారు? చంద్రబాబు గారికి కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత పంచి ఉంటారు డబ్బులు? అది కూడా చెప్పి ఆయన ప్రతి ఏడాది కూడా ఆస్తి తనే లెక్కలు చెప్తున్నారు కదా. ఇందులో నా చెల్లెళ్ళు ఎంతమంది, నా అక్కలు ఎంతమంది, వాళ్ళకి ఎంత పంచాను అని చెప్తే సరిపోతుంది కదా. లేదు వాళ్ళ అమ్మగారికి సంబంధించి తను ఎప్పుడు చూసుకున్నారో చెప్తే బాగుంటుంది కదా. వేరే వాళ్ళ కుటుంబాల్లో మనం వేలు పెడతాం, మన కుటుంబాల జోలికి రాకూడదు. రెండవది జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ మాట్లాడామనుకోండి జగన్ వచ్చి డబ్బులు ఇచ్చేస్తాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. అంతే తప్పించి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకవైపే చూడు అనేటువంటి జర్నలిజంతోనే సమస్య. రెండవది ఎర్రచందనం స్మగ్లర్ లేకపోతే ఒక దొంగో, జేబు దొంగో, ఒక దోపిడీదారో ఉన్నాడు అనుకుందాం. వాళ్ళకి చివర్ణ రెడ్డి. మరి అదే సందర్భంలో యువతలు ఉన్నటువంటి గతంలో ఇప్పుడు అమరావతిలో భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు అడ్డదిడ్డంగా ఎవరైతే దళితుల భూములు 5 లక్షలకు 6 లక్షలకు కొనుక్కున్నటువంటి వాళ్ళ పక్కన చౌదరి అన్ను ఇట్లాంటివి పెడతారా? అక్కడ వచ్చేటప్పటికి అసలు ఆ వార్తే రాయం మనం. ఇలాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఏం మాట్లాడాలా? ఇది విమర్శించాలా లేకపోతే ఎత్తి చూపాలా? ఎత్తి చూపెట్టకపోతే జర్నలిజం అవుతుందా, ఎత్తి చూపెడితే జర్నలిజం అవుతుందో నాకైతే అర్థం కాదు. రోజు రోజుకి పత్రికలు చూస్తుంటే అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి. వార్తల కంటే కూడా ఎజెండాని, మా ఎజెండా మీ నెత్తిని రుద్దుతాం, మేము ఎవడికి భుజానేసుకుంటే వాడిని మీరందరూ సచ్చినట్టు డప్పు మోయాలా, లేదా మీరందరూ ద్రోహులు అవుతారు, లేదా అవతలోడికి అమ్ముడుపోయాడు అంటారు అన్నటువంటి జర్నలిజం నడుస్తున్నటువంటి దాంట్లో ఎవడో ఒక నోరు తెరిచి వాగాలి. ఆ నోరే ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి పని. అయితే ఒక లోక్సభ 8 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు.
లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు 4వ జాబితాను వైకాపా విడుదల చేసింది. ఒక లోక్సభ 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన మార్పుల వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సీఎం కార్యాలయం వద్ద వెల్లడించారు. ఒక కనిగిరి తప్ప మిగిలినవన్నీ ఎస్సీ నియోజకవర్గాలు కావడం గమనార్హం. మార్పులు ఇవి అంటూ ఆ మార్పులకు సంబంధించి రాసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ స్టోరీ మరొక వైపున లోపల పేజీల్లో రాసుకొచ్చారు. అందులో అన్యాయం జరిగింది, దళితులకు అన్యాయం జరిగింది అన్నటువంటి కోణాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అందులో ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా ఏదైతే దళితులు మళ్ళీ నిలబడకూడదు, బలపడకూడదు, నేను నిన్ననే ప్రస్తావించా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అరుదైనటువంటి ఘట్టం, అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్డును పెడుతున్నారు. హైదరాబాద్లో కూడా పెట్టారు. అప్పుడు అక్కడ వార్తలు ఏం రాశారు? అద్భుతం, అనన్య సామాన్యం, కేసీఆర్ ఎంత సాధించారు, ఏం సాధించారని రాసుకొచ్చారు. ఒక్కసారి గుర్తుంది కదా, నేను చెప్పేది అబద్ధమైతే కరెక్ట్ చేయొచ్చు. బట్ ఇవాళ చూడండి ఎలాంటి వార్తలు రాసుకొచ్చారు అన్నటువంటిది. ఒక పేజీ అక్కడేమో అంబేద్కర్ విగ్రహ గొప్పతనాన్ని గురించి రాసి, ఇక్కడ పూర్తి అడ్డదిడ్డంగా అబద్ధాలతో కూడిన, లేదంటే వీళ్ళ ఎజెండా బేస్డ్ జర్నలిజం ఒక ఫుల్ పేజీ రాశారు. ఇంకా రామోజీరావు గారికి ఎట్లాగూ సిగ్గు వదిలేశారు, ఈనాడు ఎట్లాగూ విలువలు వదిలేసింది. పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఇదివరకు దాన్ని ఏమంటారు, అంతర్లీనంగా రాసుకొచ్చేవాళ్ళు వార్తలు, తెలుగుదేశం మంచిది, కాంగ్రెస్ చెడ్డదని. ఇప్పుడు నిస్సిగ్గుగా దుర్మార్గంగా రాసుకొస్తున్నారు. ఒక రకంగా ప్రజల నెత్తిన రుద్దుతున్నారు బలవంతంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, అంబేద్కర్ చెప్పింది ఏంటి? మద్యపానం అలవాటుతో ప్రజలు నైతికంగా పతనం కావడాన్ని ప్రభుత్వం నిరోధించాలి. ఎక్సైజ్పై తమకున్న అధికారాన్ని అందుకే వినియోగించాలి. ఆదాయాన్ని వసూలు చేసుకోవడానికి కాదు, మద్యపాన దురలవాటి నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి. అదే కదా ఇప్పుడు ధరలు పెంచుతున్నటువంటి దాని ద్వారా. కానీ చంద్రబాబు గారు వచ్చి ఏం చెప్తున్నారు? నేను ఇంకా తగ్గించి తక్కువ రేటుకి అమ్ముతానంటున్నారు. మరి ఆయన కరెక్ట్ ఎట్లా అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు ఎట్లా అయ్యాడు? కాబట్టి ఇక్కడ జగన్ విగ్రహావిష్కరణ చేయకూడదు, పెట్టకూడదు అసలు ఇక్కడ. అలాగే కేసీఆర్ తెలంగాణలో ఆంధ్ర కంటే ఎక్కువ మద్యం అమ్మేది అక్కడే కదా. మరి అక్కడ కేసీఆర్కి అంబేద్కర్ విగ్రహం పెట్టే హక్కు ఉంటుంది. ఎలాంటి విచ్చలవిడిగా తాగుతున్నారు అక్కడ? పర్మిట్ రూమ్లా లేకపోతే ఏ టైప్లో నడుస్తున్నది అక్కడ? ప్రతిదానికి ఏ స్థాయిలో సాగుతుంది? కానీ అక్కడ కేసీఆర్ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు. లేకపోతే అంబేద్కర్ చెప్పింది ఏంటి? రాష్ట్ర వనరులు వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా వినియోగించాలి. ప్రజల మేలు కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. ప్రభుత్వం తీసుకునే రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక వనరులపై తప్పనిసరిగా అధిక భారం మోపుతుంది. ఎస్, మరి ఇప్పుడు చేస్తున్నది ఏంటి? రాష్ట్ర వనరులనే కదా ప్రజలకు వినియోగిస్తుంది. ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ, ఒక మెడికల్ హాస్పిటలు, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక డిజిటల్ కేంద్రం, ఇవన్నీ ప్రజలకు కాకపోతే ఎవరికి ప్రయోజనం? అది కొంతమంది వ్యక్తులకి సంపద సృష్టించడం. మరి అదే కదా అంబేద్కర్ చెప్పిన ఆశయాన్నే కదా ఇక్కడ జగన్ చేసింది. కానీ అది నెగిటివ్ ఎట్లయింది? ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే ఆదాయాలకు మూలమైన పరిశ్రమలు ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. పరిశ్రమలు నాశనం చేయదలుచుకున్న వాళ్ళు ప్రజలకే మాత్రం ఆత్మీయులు గారు. ఇంకా చెప్పాలంటే అటువంటి వారిని నేను ప్రజాశత్రువులుగా పరిగణిస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమని జడగొట్టారు? కియా పరిశ్రమని బెదిరేసింది పత్రికలు, అమర్ రాజాని బెదిరేసింది పత్రికలు. కానీ వాళ్ళు ఎక్కడికైనా పోయారా? కానీ ప్రజల్ని ఏం మోసం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళిపోయారని మోసం చేస్తున్నారు. వాళ్ళు వేరే బ్రాంచీలు అక్కడ పెట్టుకుంటే అది వెళ్ళిపోయినట్టు. అదే మైక్రోసాఫ్టోడో ఇన్ఫోసిస్టోడో వచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చినట్టు. ఇంత తప్పుడు ప్రచారాలు, ఇంత అబద్ధ ప్రచారాలు. ప్రతి ముక్క అంబేద్కర్ గారు ఎట్లా చెప్పారు, ఇక్కడ ఇది జరగలేదు అంటూ ప్రజల్ని పచ్చి దగాతో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని అనర్థదాయకంగా ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటి వార్తల్ని ఏమనాలి? దీన్ని అసహించుకోవాలా, తిట్టాలా, చీ అనాలా, ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకా రోజు అని నాకే చిరాకు పుడుతోంది. అంత స్థాయిలో జర్నలిజాన్ని దిగజారుస్తూ మళ్ళీ ఎదుటి వాళ్ళు అమ్ముడుపోయారని చెప్పి ప్రచారం చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పచ్చిగా అమ్ముడుపోయినటువంటి జర్నలిజాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళే చేస్తూ ఉన్నారు. లేకపోతే అన్నతో అంటి ముట్టనట్టుగానే ఏఐసిసి అధ్యక్షురాలు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో గురువారం సాయంత్రం వేడుక జరిగింది. తెలంగాణ మంత్రులు, ఆంధ్రప్రదేశ్లో వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. వేడుకలో పాల్గొనేందుకు సాయంత్రం 8 గంటల సమయంలో రిసార్ట్కి చేరుకున్న జగన్ తన సతీమణి భారత్తో కలిసి నేరుగా ప్రధాన వేదిక వద్దకు వెళ్లారు. అందుముందు తల్లి విజయమ్మను ఆప్యాయంగా అత్తుకున్నారు. పక్కనే ఉన్న షర్మిల పలకరించి కాబోయే వధువులను శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత పుష్పగుచ్చం ఇస్తున్న గ్రూప్ ఫోటో తీసే సమయంలో షర్మిల దూరంగా ఉండటం గమనించి దగ్గరకు రావాలని పిలిచారు. ఆమె భర్త అనిల్ కూడా అంటి ముట్టనట్టుగానే కనిపించారు.
పిలిపించారు. ఫోటో కోసం రావాలని రెండోసారి పిలిచినా రాలేదు. మూడోసారి పిలిచాకే వచ్చి విజయమ్మ పక్కన నిల్చుని ఫోటో దిగారు. తర్వాత షర్మిల తల్లి విజయమ్మను పలకరించిన జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి వెంట ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జరామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. నిశ్చితార్థ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సినీ నటులు మోహన్ బాబు, విష్ణు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేత శైలజనాథ్, జేడీసీలం ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, జి వివేక్ తదితరులు హాజరయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఈ సామాజిక న్యాయం మహాశిల్పం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇవాళ జరగబోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటూ ఏదైతే అక్కడ గుజరాత్లో కడితే ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నటువంటి పేరుతో ఇవాళ ఆవిష్కరణ జరుగుతున్నటువంటి దాని గురించి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఓవరాల్గా మ్యూజికల్ ఫౌంటైను, అట్లాగే ఉద్యానవనం ఉంటుంది. అంబేద్కర్ జీవిత విశేషాలతో 36 కుడ్య చిత్రాలు, అంబేద్కర్ గారి విగ్రహం ఎత్తు 125 అడుగులు, కింద పీఠం పెడస్టల్ ఎత్తు 81 అడుగులు, పెడస్టల్ సైజు 3481 చదరపు అడుగులు, పెడస్టల్తో కలిపి విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు. పెడస్టల్లో G+2తో గదుల నిర్మాణం, బౌద్ధ వాస్తుశిల్ప కళలోని కాలచక్ర మహామండల డిజైన్తో పీఠం ఏర్పాటు. పీఠం పెడస్టల్ మొత్తం G+2 ఐసాసిస్లో సిలెస్ ట్రెపీజియం ఆకారంలో RCC నిర్మాణం. రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ తాపడంతో పెడస్టల్ నిర్మాణం. 404 కోట్ల ఎంతో ప్రతిష్టాత్మక స్వరాజ్ మైదాన్ని తీర్చిదిద్దిన జగనన్న ప్రభుత్వం 18.81 ఎకరాల స్వరాజ్ మైదానంలో ఆహ్లాదకరమైన ఉద్యానవనం, పర్యాటకులు ఆకర్షించేలా అంబేద్కర్ జీవిత విశేషాలు తెలియజేసి వారి ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, డాక్టర్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలను వివరించే కుడ్య చిత్రాలతో కూడిన కొలనేట్, 2000 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్ట్, చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, స్మృతివనం ఆవరణలో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్లు, స్మృతివనం చుట్టూ ఉదయం సాయంకాల వేళ్లలో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసుకునేలా ప్రత్యేక మార్గాలంటూ ఫుల్ ప్లెడ్జ్డ్గా దానికి సంబంధించినటువంటి రాసుకొచ్చారు. లేకపోతే సామాజిక సారథి అంటూ వార్త కూడా రాసుకొచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధన బాటలో సీఎం వైఎస్ జగన్, చట్టం చేసి మరీ అవకాశాలు కల్పించడం దేశంలో ఇదే ప్రథమం. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీలో పేదల ఖాతాల్లోకి 2.46 లక్షల కోట్లు, ఇందులో 70% నిధులు SC, ST, BC మైనార్టీల ఖాతాల్లోకి అంటూ టోటల్గా జగనే అద్భుతాలు చేస్తున్నాడు అన్నటువంటిది ప్రతి ప్రభుత్వము చేస్తుంటుంది. ఈ ప్రభుత్వం చేసేది మాత్రమే కరెక్ట్ అన్నటువంటిది సాక్షి ప్రొజెక్ట్ చేసుకురావడం. ఇదే ఇక్కడ సమస్య. వాళ్ళు ఆ కోణంలో, వీళ్ళు ఈ కోణంలో, వీళ్ళు స్వోత్కర్ష, వాళ్ళు పరనింద, అదే తేడా. లేకపోతే బాబు తోడు దొంగ ఈశ్వరన్ అవుట్, ఈ వార్త ఈనాడు జ్యోతిలో వస్తుందేమో అని చూశాను. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఒక గొప్ప వ్యక్తి కింద చిత్రీకరించి అమరావతి అన్నటువంటిది అతని చేతిలో పెట్టి ఆంధ్ర భవిష్యత్తు సర్వనాశనానికి 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ అడుగు ముందుకేయలేకపోవడానికి కారణమైనటువంటి దరిద్రానికి కారణం ఆ ఈశ్వరన్కి సంబంధించిన ఈశ్వరన్ని గతంలో అరెస్ట్ చేసి బెయిల్ మీద విడిచిపెట్టారు. ఇప్పుడు అతని మీద కేసు నిజమని ధృవీకరించారు, అతని చేత రాజీనామా చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో కాదు, ఆంధ్రప్రదేశ్ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ఈశ్వరన్ చేసినటువంటి దుర్మార్గానికి సంబంధించిన వార్తని ఈనాడు జ్యోతి టచ్ చేయలేదు, సాక్షి టచ్ చేసింది. ఎందుకంటే వాళ్ళ మీద కోపంతోనన్నా సరే వార్త రాసుకొచ్చింది. ఇక్కడ బాబు తోడు దొంగ ఈశ్వరన్ అవుట్ అన్నటువంటి వార్తని డీటెయిల్డ్గా రాసుకొచ్చింది. ఇందులో రాజధాని అమరావతి పేరిట మాజీ సీఎం చంద్రబాబు సాగించిన భూదోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కథ ముగిసింది. రవాణా శాఖ మంత్రి పదవితో పాటు ఎంపీ సభ్యత్వానికి సింగపూర్ అధికారిక పీపుల్స్ యాక్షన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి ఇంటి దారి పెట్టారు. ఆయన ఈ నెల 12 రాజీనామా చేసిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఇక దర్యాప్తు ప్రక్రియ ముగిసి నేరాలు రుజువు కావడమే తరువాయి ఆయన జైలు పక్షిగా మారనున్నట్టు స్పష్టమైంది. సింగపూర్ ఫార్ములా 1 రేసింగ్ కాంట్రాక్ట్లో ఈశ్వరన్ అక్రమాలకు తెగబడి ఏకంగా $2.98 లక్షల అమెరికన్ డాలర్ల మేర భారీ అవినీతికి పాల్పడినట్టు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో CPIB నిగ్గు తేల్చింది. ఈ కేసులో నేరం రుజువైతే ఆయన కనీసం 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలను నిపుణులు తెలిపారు. ఈశ్వరన్ వ్యవహారం టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజులు రిమాండ్ ఖైదీగా గడిపి బెయిల్పై విడుదల చంద్రబాబు తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమవుతుంది. 2008లో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీసర్గా ఉన్న ఈశ్వరన్ అనతికాలంలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. సింగపూర్ ఫార్ములా 1 కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించడం సంచలనంగా మారింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్ నుంచి వివిధ రూపాయల $2.98 లక్షల అమెరికన్ డాలర్ను ముడుపులుగా తీసుకున్నట్టు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేల్చింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్ట్ రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్బాల్ మ్యాచ్లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్లో హ్యారీ పాటర్ షోలకు భారీ సంఖ్యలో టిక్కెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్తో పాటు ఈశ్వరన్ గతేడాది జూలై 12న CPIB
అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో సింగపూర్ ప్రధానమంత్రి లీ పీన్ లూంగ్ తాత్కాలిక రవాణా శాఖ మంత్రిగా మరొకరికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఈశ్వరన్ బెయిల్పై విడుదలయ్యారు. సిపిఐబి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతి నిగ్గు తెలుస్తూ 27 అభియోగాలతో తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వాటిలో ఆయన మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్టు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని 2 అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని 1 అభియోగం ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. నేరం రుజువైతే ఈశ్వరన్కు $1,00,000 జరిమానాతో పాటు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని సింగపూర్ న్యాయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి అమరావతి భూదోపిడీలో ఈశ్వరన్ ప్రధాన భూమికి పోషించారు. ఎంతగా అంటే రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వం టీడీపీ సర్కార్తో ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును చంద్రబాబు ఈశ్వరన్ ద్వయం కుట్రపూర్తంగా తెరపైకి తెచ్చింది. ఒప్పందం సమయంలో సింగపూర్కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్ సిన్బ్రిడ్జ్ సెంట్కార్ప్ కన్సార్టియంలను తెరపైకి తెచ్చారు. స్విస్ ఛాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవి పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2ను కట్టబెట్టేశారు. దీనికి చంద్రబాబు కేబినెట్ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిగానే ఉన్నారు. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు భ్రమింపజేశారు. స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులోను చంద్రబాబు గోల్మాల్ చేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు 5,721 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42% వాటా కల్పించారు. 306.4 కోట్లు మాత్రం వెచ్చించే అసెందాస్ సిన్బ్రిడ్జ్ సెంట్కార్ప్ కన్సార్టియానికి ఏకంగా 58% వాటా కట్టబెట్టేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి విడతలో 5%, రెండో విడతలో 7.5%, మూడో విడతలో 12% వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్ ఏరియా టర్నోవర్లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7% వాటా దక్కనుండగా అసెందాస్ సిన్బ్రిడ్జ్ సెంట్కార్ప్ కన్సార్టియంకి 91.3% వాటా దక్కుతుందన్నది స్పష్టమైంది. ఆ కన్సార్టియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్ సహకరించారు. తద్వారా స్టార్టప్ ఏరియాలో లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్ ఏరియాను అనుకున్న 1400 ఎకరాల అసైన్ భూములను చంద్రబాబు ముఠా బినామీ పేర్లతో కొలగొట్టింది. మరో ప్రతిపాదిత ఎన్ఆర్ రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది. సింగపూర్లో చంద్రబాబు బినామీల పేరుతో స్టార్ హోటల్లో ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోని ఈశ్వరన్ కీలక పాత్ర పోషించినట్టు అధికారిక పారిశ్రామిక వర్గాలు చెబుతున్న గమనార్హం అంటూ రాసుకొచ్చారు. ఈ వార్తని వాళ్ళు ఎవరూ టచ్ చేయలేదు. ఇకపోతే ఉచ్చ నీచాలు లేని వ్యక్తి చంద్రబాబు అంటూ చంద్రబాబు ఉపన్యాసానికి కౌంటర్గా గుడివాడ ఎమ్మెల్యే నానిది హైలైట్ చేశారు. రాజకీయాల్లో ఉచ్చం నీచం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు నాని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నాని గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రోజు అద్భుతాలు జరిగిపోతున్నాయి అంటూ సింహపురి చిద్విలాసం అంటూ నెల్లూరు జిల్లాలో అద్భుతంగా జరిగిపోయింది అన్నటువంటి డెవలప్మెంట్ జరిగిపోయింది అంటూ రాసుకొచ్చారు. రోజు అద్భుతాలు జరిగిపోతున్నాయని రాస్తున్నారు. కాబట్టి అది పబ్లిక్ ఫీల్ కావాలి. ఆ ఫీలింగ్ నిజంగా ఉందా లేదా అన్నటువంటి వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే నానో జింక్ కాపర్ వచ్చేస్తున్నాయంటూ ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరుగుతున్న సూక్ష్మ ఎరువుల వినియోగం 2023-24 సీజన్లో ఇప్పటికే 2.5 లక్షల బాటిళ్ల సూక్ష్మ ఎరువుల అమ్మకాలు, రబీ కోసం మరో 2.16 లక్షల బాటిళ్లు అంటూ హైలైట్ చేశారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు వైసీపీ నేతలపై టీడీపీ వర్గీయుల దాడి. భూ వివాద నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇతర మారణాయుధాలతో విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలంలో కుంటలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గుండుకోలం కుంటలో ఆర్ఎస్ నెంబర్ 107లోని 8 ఎకరాల భూమికి సంబంధించి అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత గోపానాగేశ్వరరావు కుటుంబానికి, వెంకటకృష్ణాపురానికి చెందిన టీడీపీ నేత పాకాలపాటి శ్రీనివాసరావు కుటుంబానికి మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తుంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులు పార్టీలకు సంబంధించినటువంటి వివాదాల కిందకి తీసుకొస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి దరిద్రం చేస్తుందంటే సాక్షి దానికి అదే రివర్స్లో చేసుకొస్తుంది. కొట్టుకు సచ్చింది 2 వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తి వివాదం. దాంట్లో కోర్టుల్లో కాకుండా తన్నుకు చావడం ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు. దానికి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు పిలిచి సెటిల్మెంట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు. చివరికి దానికి వైసీపీ తెలుగుదేశం ముద్రలు వేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు రాసుకుంటున్నటువంటి దౌర్భాగ్యం కనబడుతుంది. ఇకపోతే ఆంధ్రజ్యోతి బడుగులను బుగ్గి చేసి ఎన్నికల ముందు బాబాసాహెబ్ విగ్రహం. నేను నిన్ననే చెప్పాను ఈ వార్త వాళ్ళు ఎట్లాగే రాస్తారు వీళ్ళు అన్నటువంటి. తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు అద్భుతం జరిగిపోయిందంటూ వీళ్ళు కేసీఆర్ని నిలువెత్తున పొగిడారు. తీరా చూస్తే ఆ కేసీఆర్ని ప్రజలు తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం పెడుతుంటే ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు, అది పెట్టడం తప్పు అంటున్నారు. ఇక్కడ దుర్మార్గాలు జరిగిపోతున్నాయి అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అక్కడ ప్రజలే చేత్కరించిన వాళ్ళని నెత్తిని పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి అవమానకరమైనటువంటి పని చేస్తున్నారు. ఏంటయ్యా అంటే అంబేద్కర్ విగ్రహం
గొప్పతనాన్ని సచ్చినా రాయడానికి మనసొప్పనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా, జర్నలిజం ముసుగులో వ్యభిచారం చేస్తున్నారా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే దూరంగానే అంటూ ఇక్కడ నిన్న కూడా హరికృష్ణ ఇదే జూనియర్ ఎన్టీఆర్ తర్వాత కళ్యాణరామ్ వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహానికి ఒకసారి నివాళులు అర్పిస్తే అదే సందర్భంలో బాలకృష్ణ విడిగా నివాళులు అర్పించారు. బాలకృష్ణ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టర్లు అవన్నీ పీకించారు. మరి అది కుటుంబంలో తగాదనే కదా. అది రాసి ఇది రాస్తే తప్పులేదు. నేను ఇది ప్రస్తావించా, అది ప్రస్తావించా. బట్ ఇక్కడ ఒకవైపే చూడు అన్నటువంటి కోణంలోనే జరుగుతుంది. ఒకవైపు వార్తలు మాత్రమే రాసుకొస్తున్నారు. సొంత కొడుకు మీదన అంటే బాబాయికి ఏమాత్రం నచ్చనటువంటి పరిస్థితి, కొడుకుల మీదన సొంత అన్న కొడుకుల్ని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి, అది వార్తలు రాయట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా అన్న చెల్లి మధ్యన విభేదం ఉంది. ఆ విభేదం నిన్న కూడా కనబడింది. అయితే జగన్ కలుపుకెళ్లాలని చూశాడు, షర్మిల కలుపుకెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అది విషయం. అదే ఇక్కడ తేడా ఉన్నటువంటి అంశం. ఇకపోతే అన్నమయ్య జిల్లాలో ఆయన అరాచకం అంటూ తాలిబాన్ను మరిపించే చర్యలు. తాలిబాన్ పాలన అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. అక్కడ ప్రజాస్వామ్యం అన్న మాట వినబడదు, ప్రజల హక్కులు అనే ఊసే ఉండదు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు, జైలు దాదాపు ఇట్లాంటి పరిస్థితి అన్నమయ్య జిల్లాలోని ఆ నియోజకవర్గంలోనే ఉందంటూ రాసుకొచ్చారు. ఒకటి అక్కడ రోజుకు ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసేటటువంటి అంశం. ఇకపోతే 18 ఎకరాలు 210 అడుగులు 400 కోట్ల అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభం నేడు. ఈ విషయాన్ని అభినందిస్తాను. ఎందుకంటే ఒక వార్తన కనీసం బ్యాక్ పేజీలోనన్నా వివరాలు రాసుకొచ్చారు. స్మృతివనం విస్తీర్ణం 18 ఎకరాల విగ్రహం 125 అడుగులు పీఠం 85 అడుగులు వ్యయం 400 కోట్లు పైగానే. విగ్రహ నిర్మాణానికి 400 మెట్రిక్ టన్నులు స్టెయిన్లెస్ స్టీలు 120 మెట్రిక్ టన్నులు కాంస్యం ఉపయోగించారు. విగ్రహాన్ని ప్రధానంగా నిలిపించే పెడెస్ట్రియల్ భవనం కోసం 11,140 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు 1,440 మెట్రిక్ టన్నులు స్టీల్ వాడారు. విగ్రహాన్ని చేరుకోవడానికి పెడెస్ట్రియల్కి 2 లిఫ్టులు ఏర్పాటు చేశారు. తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కేవీపీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విజయవాడ అంబేద్కర్ విగ్రహం పనులు కూడా చేపట్టింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించే అర్హత లేదు అంటూ చింతామోహన్ స్టేట్మెంటు. అట్లాగే అలుపెరగని పోరాటం అంటూ 36వ రోజు అంగన్వాడీల సమ్మె యస్మా షోకాజులకి బెదిరేది లేదని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల దీక్షలు, విజయనగరంలో ఐసీడీఎస్ కార్యాలయం ముట్టడి, విజయవాడలో నిరవధిక నిరాధ్యక్షులు, శ్రీకాకుళంలో భారీ ర్యాలీ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఓవరాల్గా ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.